తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోకుండా అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు 2 ఏళ్ల రాక్షస పాలనపై జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ నిరసన కార్యాచరణకు సంబంధించి వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో బుక్ రిలీజ్ చేసిన జగన్ అది గ్రామాన ఇంటింటికి చేరేలా చూడాలని నిర్దేశించారు. త్వరలో జగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా దౌర్జన్యాలు చేసినా అన్ని ధీటుగా ఎదుర్కొని పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని జగన్ ఆదేశించారు. 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఏ కార్యకర్తకు మైక్ ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ 2 సంవత్సరాలలో ఎలా ఉంది అని చెప్పి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలనలో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని మాత్రం రుజువైంది ఈ 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే అని ప్రతి కార్యకర్త కూడా, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రజలు అందరూ కూడా నాకన్నా కూడా చక్కగా చెప్పగలుగుతారు. నిజంగా రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగుపడిందన్నా, రాష్ట్రంలో నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్నా, నిజంగా రాష్ట్రంలో ఎక్కడైనా పేదవాడికి 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాయి అన్నా, ఒక రైతు బాగుపడ్డాడన్నా, ఒక అక్క చెల్లెమ్మ బాగుపడిందన్నా, ఒక పిల్లాడు చదువుల విషయంలో బాగుపడినాడన్నా, ఇవన్నీ ఎక్కడైనా జరిగాయి అని అంటే ఒక నాన్నగారి పాలనలోనే జరిగాయి. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ జగనన్న పాలనలోనే జరిగాయని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాను. ఈ సందర్భంగా నిజంగా మంచి చేశాము అని చెప్పి కాలర్ ఎగరేసుకుని మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకున్నాం అని గర్వంగా ప్రతి ఇంటికి వెళ్ళగలిగిన పరిస్థితి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని అరాచకాలు ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజలను జాగృతి పరిచేందుకు ఒక బుక్లెట్ను కూడా రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చంద్రబాబు నాయుడు గారి మీద బుక్లెట్. ఇందులో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు ఏ రకంగా ఆయన మోసం చేశాడు దగ్గర నుంచి, ఏ రకంగా ఫీజు విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో ఎలా పిల్లలను భ్రష్టుపట్టి, ఎలా పిల్లలను రోడ్ల మీదకి తీసుకొచ్చాడు అన్న పరిస్థితుల నుంచి, ఆరోగ్యశ్రీ పరిస్థితి, విద్య, వైద్య, వ్యవసాయం ఏ రకంగా కుప్పకూలిపోయింది, అక్క చెల్లెమ్మల్లో జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి, ఇటువంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, ఆయన దౌర్జన్యాలు, ఆయన అవినీతి అన్నీ కూడా ఈ పుస్తకంలో క్లుప్తంగా ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే భాషలో ఈ బుక్లెట్ అనేది రూపొందించడం జరిగింది. ఈ బుక్ కూడా మీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. QR కోడ్, డిజిటల్ కాపీలు ప్రతి కార్యకర్తకు కూడా చేరేలా మన పార్టీ వెబ్సైట్లో కూడా ఈ వివరాలన్నీ కూడా, ఈ బుక్ వివరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. వీటికి సంబంధించి క్షుణ్ణంగా కూడా మనమే చదువుకోవడమే కాకుండా మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా వీటి విషయాల మీద అవగాహన, ఈ 2 ఏళ్ల పాలన మీద ప్రతి అంశం మీద అవగాహన ఉండేట్టుగా ఈ పుస్తకాన్ని రూపకల్పన చేసి వారికి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులోకి వెళ్ళేలా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటూ ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను, ఈ వెన్నుపోట్లను, పోటు కూడా కాదు, వెన్నుపోట్లను వివరిస్తూ మొదటి ఏడాది ఏ రకంగా అయితే మనం ర్యాలీలు నిర్వహించాము, బాగా జరిగింది అప్పట్లో కార్యక్రమాలు. అంతకన్నా బాగా 2వ ఏడాది చంద్రబాబు నాయుడు గారి పాలన మీద నిరసన తెలుపుతూ ఇంకా గొప్పగా కూడా ర్యాలీలు గొప్పగా జరగాలి. ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం అనేది పార్టీ తరఫున చేపడతా ఉన్నాం. జూన్ 4 నుంచి 12 వరకు జరగబోయే ఈ కార్యక్రమాలు ఒకవైపున SIR కారణంగాను కమిటీల వెరిఫికేషన్, మనకు గ్రామ స్థాయిలో కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి వెరిఫికేషన్
కారణంగాను ఎండను తీవ్రతను కూడా పరిగణలోకి తీసుకొని ఈ షెడ్యూల్ అనేది రూపొందించడం జరిగింది. జూన్ 4న మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి మండలంలోనూ మీ నియోజకవర్గాలలో జూన్ 4న ఈ కార్యక్రమం చేపట్టాలి. ఆ ప్రతి మండలంలోనూ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన మేనిఫెస్టో, అంటే ఈనాడులో ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్, ఆ కాపీ ప్లస్ బాండ్లు వీళ్ళు ఏదైతే ఇచ్చినారో, ఏకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో ఏకంగా సంతకాలు పెట్టి బాండ్లు ఏదైతే ఇచ్చినారో ఆ బాండ్ల కాపీస్ నెట్లో అందుబాటులోనే మన దగ్గర ఉన్నాయి. మీరు కూడా మీ నియోజకవర్గాలలో కూడా ప్రతి కార్యకర్తకు కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పి దీంట్లో కూడా పెట్టడం జరిగింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు అని తాడేపల్లిగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాన్ని 11 క్లస్టర్లలో ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండా ఆవిష్కరించి శేషమహల్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నతాడేపల్లిలో క్లస్టర్ 2, 4 గ్రామాల నాయకులతో మహానాడు నిర్వహించారు. ఆన్లైన్లో మహానాడు కార్యక్రమాలను నాయకులు వీక్షించారు. దైవాంశ సంబూతుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, ఆంధ్రుల అభిమాన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి. ఈ కార్యక్రమాలను 27, 28, 29 3 రోజులు చేసుకోవడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. అయితే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా వర్చువల్ గా చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ రోజున బడుగు బలహీన వర్గాలకు ఎవరికి కూడా పదవులు ఉన్న పరిస్థితులు లేవు. 1983లో 82లో పార్టీ స్థాపించి 10 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఘన చరిత్ర ఒక్క నందమూరి తారక రామారావు గారికే ఉందని సభాముఖంగా తెలియజేస్తారు. ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. మెట్ట ప్రాంత రైతులకి ఆ రోజున బీడుగా ఉండేది. వేళ డెల్టా కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయం పొందుతున్న పరిస్థితులు కారణ భూతుడు అన్న నందమూరి తారక రామారావు. ఆ రోజున ఆర్స్ఫోర్ 50 రూపాయలు పెట్టకపోతే ఆ భూములకు విలువ ఉండేది. ఈవేళ సస్యశ్యామలంగా డెల్టాకి ఎంత ప్రాధాన్యత ఉందో అంత ప్రాధాన్యత వస్తుందంటే ఆయనే కాదు. ఆయన బడుగు బలహీన వర్గాలకి అనేక అవకాశాలు ఇచ్చారు. మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించారు. అలాగే ఆయన చేసిన కార్యక్రమాల్లో మరి కిలో 2 రూపాయలకి బియ్యం ఇవ్వడం, ఆ రోజుల్లో ఒక పూట బియ్యం తింటే ఇంకో పూట తినే పరిస్థితి ఉండేది సార్. అలాంటి పరిస్థితుల్లో ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం. ఏలూరు జిల్లా భీమడోలులో ఎన్టీఆర్ జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఉంగుటూరు నియోజకవర్గ మహానాడు పరిశీలకుడు కొత్తపల్లి ఆశీష్ లాల్ పాల్గొని పంచాయతీ కార్యాలయం, సంత మార్కెట్ సెంటర్లలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్లో పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ ఒక యుగ ప్రవర్తకుడని, సామాన్యుడికి రాజకీయాల్లో గౌరవస్థానం కల్పించిన మహానేతగా నిలిచారని పేర్కొన్నారు. మా అందరికి పండగ దినం. మా స్ఫూర్తి ప్రదాత ఎన్టీ రామారావు గారి జయంతి జయంతి వేడుకలు మన ఉంగుటూరు నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం. అలాగే ఇవాళ మహానాడు ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ గా జరుగుతుంది. మా నియోజకవర్గంలో ఉన్న 11 క్లస్టర్లో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని విజయవంతంగా నడిపిస్తున్నారు. అలాగే ఈ ఎన్టీఆర్ సిద్ధాంతాలను, ఆయన ఆలోచన శక్తిని మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. అన్నగారి స్ఫూర్తితో ఆ రోజు మనం స్థాపించిన తెలుగుదేశం పార్టీని అన్ని వేళ ఆదుకుంటూ మన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు ఈ రోజు పండుగ దినం. తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఆత్మగౌరవాన్ని, అదే సంక్షేమాన్ని, అదే
అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేంటి, నారా లోకేష్ గారు అయితేనేంటి అదే స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే స్ఫూర్తి ఈ రోజు మనం హైబ్రిడ్ మహానాడుగా జరుపుకుంటున్నాం. నియోజకవర్గంలోని 11 క్లస్టర్లు ఇంచుమించుగా సుమారుగా 2000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు నిన్నటి రోజున. ఈ రోజున ఆ రికార్డును బ్రేక్ చేసే విధంగా మేము ప్రతి చోట ఏర్పాట్లు చేసుకున్నాం. ఏదైతే ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ఈ రోజు మన జయంతి జరుపుకోవడం అనేది చాలా మంచి విషయంగా మేము బక్రీద్ సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు బక్రీద్ విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలియజేసుకున్నారు. పెద్దల సమాధులను సందర్శించి వారిని స్మరించుకున్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండల వ్యాప్తంగా బక్రీద్ పర్వదినం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే ముస్లిం సోదరులు మసీదులకు చేరుకుని ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అంబరుపేట, పాతూరు, గుండుగొలను, పోళ్ల, పొలసానిపల్లె గ్రామాల్లోని మసీదుల వద్ద మండల కేంద్ర ప్రధాన భీమడోలు మసీదులో ఇమాం దిల్షద్ నేతృత్వంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మసీదు చైర్మన్ షేక్ హసీనా మాట్లాడుతూ ప్రవక్త హజరత్ ఇబ్రహీం త్యాగస్ఫూర్తి మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ఇస్లాం మతం బోధించిన శాంతి, సహనం, సేవాభావం ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. ఇస్లాం మతంలో త్యాగానికి మరియు విశ్వాసానికి ప్రతీకగా మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈదుల్ అదా అంటే బక్రీద్ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. దీని యొక్క విశేషం ఏంటంటే ఎవరైతే సృష్టికర్త మానవాళిని సృష్టించాడో ఆయన యొక్క విశ్వాసాన్ని చురుకునే ప్రయత్నంలో ఆయన ఒక పరీక్ష పెడతాడు మా ప్రవక్త అయినటువంటి మన ఇబ్రహీం అలైహిస్సలాం. ఆయన యొక్క ఏదైతే ఆ పరీక్షలో సృష్టికర్త యొక్క విశ్వాసాన్ని చురుకునే ప్రయత్నంలో ఆయన సొంత కొడుకునే మరి ఆయన బలికోవడం జరుగుతుంది. దానికి ఈయన సిద్ధపడే తరుణంలో మరి ఆ సృష్టికర్త ఆయన ఒకటువంటి కొడుకుని రక్షించి దానికి బదులుగా ఈ వేరే జీవాన్ని బలివ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గజపతి నగరంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. దళితుల అభివృద్ధికి పున్నయ్య కమిటీ, ఎస్సీ కమిషన్ ఏర్పాటు టీడీపీ ఘనతే. టీడీపీ మహానాడులో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రసంగం. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. జూన్ 1 నుండి 30 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి. చంద్రబాబు కుట్రలను ధీటుగా ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.